ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బిజీగా గడుపుతున్నారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని సీఎం రేవంత్ బృందం కలిసింది. తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించేలా అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు ఉన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బిజీగా గడుపుతున్నారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని సీఎం రేవంత్ బృందం కలిసింది. తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించేలా అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి కూడా ప్రియాంకను కలిసిన వారిలో ఉన్నారు. అంతకుముందు సోనియా గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలు చేసిన విధానాన్ని సోనియాకు రేవంత్ వివరించారు.